Hello, Big Boss fans. Welcome back to Simply Manjula. This is Manjula, and you are watching my Big Boss reviews. Day 54 రివ్యూ క్విక్ గా చూద్దాము. అండ్ యాక్చువల్ చెప్పాలి అంటే ఓవరాల్ గా మనం ఒక పాయింట్ లో ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పటి వరకు నడిచేది గేమ్ సేఫ్ గా చాలా సేఫ్ గా ఆడుతున్నారు మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్. అండ్ కన్నింగ్ గా ఆడుతున్నారు కొంతమంది, బ్యాక్ బిచ్చింగ్ అండ్ లేకపోతే గొడవలు అండ్ ఫేక్. లైక్ చెప్పాలంటే కన్నింగ్ సేఫ్, ఫేక్ కూడా ఉన్నారు. అండ్ ఇట్స్ ఓన్లీ లైక్ కంటెంట్ కోసమే ఆడుతున్నారని కూడా వాళ్ళు అగైన్ అండ్ అగైన్ వాళ్ళే ప్రూవ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు అది కావాలని మనకి ఓపెన్ సీక్రెట్ లాగా అయిపోయింది. ఇలాగే మేము చేస్తాం, చూసుకోండి మీరు ఏం చేస్తారు అనేసి. అండ్ యూనో ఇప్పుడు దివ్య, తనుజ మాదిరి గుసగుసలు ఉంటాయి. అందులో శ్రీజ గురించి మాట్లాడతారు. ఇప్పుడు దివ్య మాదిరి అయితే ఇంకొకరి గురించి మాట్లాడతారు. తనుజ తాను దివ్య అయితే ఇంకొకరి గురించి మాట్లాడతారు. సో గ్రూప్ ఎవరిని టార్గెట్ చేస్తారని డిఫరెంట్ టార్గెట్. సో వీళ్ళ ముగ్గురు వేరు వేరు చోట ఉన్నప్పుడు వేరు వేరు వాళ్ళ గురించి మాట్లాడతారు. అండ్ శ్రీజ ఎలిమినేషన్. ఎనీవే శ్రీజకి లాస్ట్ నైట్ ప్రాపర్ గా అఫీషియల్ గా ఇన్ని రోజుల నుంచి 4 రోజుల నుంచి సుమారుగా 2-3 వీక్స్ నుంచి శ్రీజ టాపిక్ నడుస్తుంది బిగ్ బాస్ లో. ఏదన్నా ఉందా అంటే అన్ఫేర్ ఎలిమినేషన్, శ్రీజ 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 శ్రీజ. ఇక ఇంకా మనం ఏం చేయలేము. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది అండ్ సెకండ్ టైం కూడా అన్ఫేర్ గానే జరిగింది అండ్ డీసెంట్ గా ఎగ్జిట్ అయింది. దట్ ఈస్ ఆల్వేస్ నేను వీ హ్యావ్ టు అప్రిషియేట్ శ్రీజ. ఆ విషయంలో మాత్రం ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు అంతే హుందాగా ఉంది, రెండోసారి వెళ్ళిపోయినప్పుడు కూడా అంతే. తన తను స్ట్రాంగ్. తను ఆ విషయంలో నాకు చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. శ్రీజని చాలా నచ్చింది, అస్సలు ఏడవలేదు. షో మొత్తంలో ఏడవని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీజ అనుకోవచ్చు. నాకు శ్రీజ ఏడ్చినట్టుగా బాధపడి ఉండొచ్చు కానీ అంతగా కన్నీరు కార్చిన అంశాలైతే లైక్ ఆ సిచ్యుయేషన్ అయితే నాకెక్కడ గుర్తులేదు. మీకేమన్నా గుర్తుంటే మాత్రం కామెంట్ చేయండి. ప్రతిసారి తనుజ ఎలాగోలాగా 3-4 నుంచి వీక్స్ నుంచి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ ప్రీవియస్లీ చూస్తే కనుక తనుజ ప్రతిసారి లైక్ టాప్ 2కి వచ్చేస్తుంది అక్కడ కంటెండర్షిప్ లో. అండ్ లైక్ కెప్టెన్ కోసం చేస్తున్నప్పుడు కానీ ఓడిపోతుంది లాస్ట్ వీక్ ఇమాన్యుయల్ తోటి. అండ్ ఆ స్పోర్టివ్నెస్ మాత్రం లేదు తనుజకి ఏ మాత్రం. అందరూ చైల్డిష్ అండ్ ఇమ్మెచ్యూర్ అని కళ్యాణ్ అంటున్నారు కానీ ఆ చైల్డిష్నెస్ అండ్ ఇమ్మెచ్యూరిటీ తనుజ కూడా డెఫినెట్ గా ఉంది. ఏడ్చేస్తుంది, అలిగేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఇరిటేట్ అయిపోద్ది అండ్ గొడవ పెట్టేసుకుంటది. ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎమోషన్స్ ని ఆమె ఎగ్జిబిట్ చేసేస్తుంది ఓడిపోగానే. అదే విధంగా గెలిస్తే మాత్రం ఆనందం, ఎగిరేస్తుంది, గంతులేస్తుంది, డాన్స్ చేస్తుంది, అరిచేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అంటే అన్ని ఎమోషన్స్ ఉండాలి అని మీరు అనుకుంటారేమో కానీ ఎమోషన్స్ మీద కంట్రోల్ కూడా ఉండాలి. అండ్ బిగ్ బాస్ లాంటి పర్సనాలిటీ షోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ మెచ్యూరిటీ ఉండాలి, కంట్రోల్ ఉండాలి, స్టాండ్ ఉండాలి మన ఎమోషన్స్ మీద. అది మాత్రం తనుజకి కనిపించట్లేదు. తను ఈజీగా ఎమోషనల్ అయిపోతుంది, అది ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే. అండ్ అది ఇంకా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఏవీలో మనం ఏవీ కోసమో ఓటింగ్ కోసమో యాక్చువల్ గా ఓటింగ్ సరిగ్గా జరగలేదు, అన్ఫేర్ గా ఎలిమినేట్ చేశారని శ్రీజాన్ అనుకున్నప్పుడు ఆ ఓటింగ్ లోనే పోయింది అని ప్రూవ్ చేసుకోవటానికి బిగ్ బాస్ ప్రూవ్ చేసుకోవటానికి అండ్ ఇక్కడ శ్రీజాని మళ్ళా వెనక్కి తీసుకొచ్చినట్టు అనిపించింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు శ్రీజ గురించి చాలా పోరాటాలు చేస్తున్నప్పుడు, చాలా న్యూస్ వస్తున్నప్పుడు, ఇదంతా టాక్ వస్తున్నప్పుడు ఐ థింక్ బిగ్ బాస్ ఈగో హర్ట్ అయ్యి మళ్ళా ఇలాంటి గేమ్ ప్లాన్ చేశాడు తప్పితే ఇది అసలు ఏమాత్రం సింక్ లో లేదు, ఫ్లో లో లేదు, తీసుకొచ్చి జాయిన్ చేసిన అంశం లాగా అనిపిస్తుంది. అండ్ భరణి జరిగిందే వరస్ట్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కంటెంట్ అయిపోయింది, అది అయిపోయినాక కంటెండర్షిప్ ఆల్రెడీ భరణికే ఎన్నో ఫేవర్స్ మీద ఫేవర్స్ కంప్లీట్ గా ఈ గ్రూప్ ని ఒక గ్రూప్ మీదే టార్గెట్ అయిపోతుంది. బిగ్ బాస్ అంతా నడిచేది ఏంటంటే వాళ్ళ ముగ్గురు మీదే బిగ్ బాస్ నడుస్తుంది. తనుజ, భరణి, దివ్య, ఇంకా కొంచెం గొప్ప లైక్ డీమన్ సైడ్ ట్రాక్ లాగా ఈ సైడ్ యాక్టర్స్ లాగా వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక సైడ్ యాక్టర్స్ లాగా ఇమాన్యుయల్ అండ్ సంజన ఉన్నారు. సో భరణి సెలక్షనే వరస్ట్ ప్రాసెస్. ఆయనకి ఫేవరెట్ గా ఆయన
సపోర్ట్ గా ఆయనకు ఆడటానికి రిప్లేస్మెంట్ గా ఆడిపించారు, ఎలాగోలాగా భరణి అయితే గెలిపించారు. ఇప్పుడు మళ్ళా కంటెండర్స్ ని సెలెక్ట్ చేసుకుని 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా భరణి చేతిలో పెట్టారు. అది కూడా అసలు ఈ డాన్స్ ఏంటి, ఆ పాట ఏంటి, డీజే ఏంటి, ఇంత సింప్లిఫై చేశారు. ఎవరి కోసం సింప్లిఫై చేశారు? ఫిజికల్ టాస్క్ పెట్టకుండా తనుజ కోసం సింప్లిఫై చేశారా, భరణి కోసం సింప్లిఫై చేశారా, ఆ వాళ్ళ ఫేవర్ కోసం ఇలాంటి టాస్క్ కండక్ట్ చేశారా? కెప్టెన్సీ టాస్క్ అంటే చాలా టఫ్ గేమ్స్ ఉంటాయి, హార్డ్ గేమ్స్ ఉంటాయి. నేను చాలా సీరియస్ గా వాళ్ళు పోరాడతారు అని మనం అనుకుంటాం, కానీ ఇంత సింపుల్ గా కెప్టెన్సీ టాస్క్ ని ఇప్పటి వరకు కండక్ట్ చేశారా? అంత సిల్లీగా అని మీకు అనిపించలేదా? సరే, ఎవరెవరికి ఎంత సపోర్ట్ ఉందని చూస్తారేమో ఈ అంశంలో. తర్వాత దీని నుంచి డిస్కషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రో ఉన్న వాళ్ళని, ఎగనిస్ట్ ఉన్న వాళ్ళకి, ఆమెను సపోర్ట్ చేయని వాళ్ళకి. ఆల్రెడీ తనుజ సాయి శ్రీనివాస్ ని అనేస్తుంది. సో వరెస్ట్ ప్రాసెస్ ఆయన భరణి సెలెక్ట్ చేసుకున్న ఆ 5 కూడా ఆయన తనూజాని దృష్టిలో పెట్టుకొని ఆయన కెప్టెన్ చేయాలని అనుకున్నట్టున్నారు. ఇప్పటి వరకు ఎవరు కెప్టెన్ అవ్వలేదో వాళ్ళు సెలెక్ట్ చేస్తా అనుకున్నప్పుడు మరి రీతు కెప్టెన్ కాలేదు. రీతుకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఫస్ట్ వీక్స్ నుండి ఉంది ఆమె. ఇంతవరకు రీతు రీతు బాగానే స్ట్రాంగ్ గానే ఆట ఒక కంటెంట్ పక్కన పెడితే దాన్ని మనం ఇగ్నోర్ చేయలేము. బట్ ఇగ్నోర్ చేస్తే గనక రీతు బాగానే ఆడుతుంది, పర్వాలేదు, స్ట్రాంగ్ గానే ఉంది. సో భరణి చేసుకున్న ప్రాసెస్ సెల్ఫిష్ కి అండ్ అస్సలు ఆయన స్ట్రాటజీకి కంప్లీట్ గా రాంగ్ ఉంది. సో తనకి ఎలివేషన్ వచ్చే ఛాన్స్ ని ఆయన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తన గేమ్ కోసం ఆడినోడు ఇమాన్యుయల్, ఆ రాము 2 టాస్క్ లో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వండర్ఫుల్. వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ కోసం వాళ్ళు ఆడినంతగా వాళ్ళు ఆడారు. అండ్ ఇమాన్యుయల్ అయితే బెస్ట్. ఇప్పుడు జరిగిన ఈ టాస్క్ అన్నింటిలో బెస్ట్ ఎవరంటే ఇమాన్యుయల్. అండ్ అటువైపు చూస్తే కనుక కళ్యాణ్ ఈ టీమ్ లో ఉన్నాడా, ఈయన కోసం ఆడాడా? కాకపోతే అది చూడకపోతే ఎవరు 2 టీమ్స్ లో ఎవరు బెస్ట్ గా ఆడారు? 2 minutes లో ఆడటం అంటే మాటలా? అసలు ఎంత అసలు అంత ఫాస్ట్ గా జస్ట్ లైక్ ఎంత కరెంట్ లాగా దూసుకుపోవటం చూడు, అంత వేగంగా వెళ్ళాడు, అంత స్పీడ్ గా. ఆయన్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళిద్దరిని వదిలేశాడు. సాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? కంప్లీట్లీ రాంగ్ సెలెక్షన్. సాయి మాత్రం ఇంకా 100% ఈయనకు సపోర్ట్ గా లేడు. అటు ఇటు గోడలు మారుతూ గోడ మీద పిల్లిలాగా కొద్దిసేపు ఇటు కొద్దిసేపు అటు ఆయన చేసుకోలేదా? ఇవన్నీ చేసుకున్నాడు. నిఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. దివ్య అని ఒక ఫెయిర్ సెలెక్షన్. మరి తనూజాని ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నాడు? అండ్ తనూజ ఏమైనా గేమ్ ఆడిందా? తన కోసం ఏమైనా గేమ్ ఆడిందా? అలా లేదు, సేఫ్ గేమ్. అసలు బాండ్స్ వల్ల ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయాడు, మళ్ళా సేఫ్ కన్నింగ్ పోనీ సెలెక్ట్ చేసుకున్నాడు. అంతవరకు ఏదో ఒక ఏడుపు ఏడ్చాడు. బట్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డీజేలో ఎవరికి సపోర్ట్ చేయకుండా మధ్యలో ఉండిపోయాడు. అదెంత వరస్ట్ గా ఉంది బిహేవియర్. స్టాండ్ లేదు తన కోసం ఆడిన దివ్య వైపు వెళ్ళిన ఒక ఇంతవరకు సెలక్షన్ ని ఇగ్నోర్ చేసి పర్వాలేదు అనుకోవచ్చు, అక్కడ నుంచొని చూస్తున్నాడు. సో ఈయనకి స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యలో మళ్ళా నలిగిపోయి మనకి ఇదే సోది చూపిస్తారా? ఈ వీక్ కూడా భరణిని తీసుకొచ్చినందుకు అసలు ఏ గేమ్ ఎక్స్పెక్ట్ చేసి భరణిని మళ్ళా షోలోకి తీసుకొచ్చారో అసలు అర్థం కావట్లేదు. అండ్ ఒక ఓట్ లాస్ అయిపోయింది ఆయన వలన. అసలు అక్కడ ఓటు వెరీ బ్యాడ్. భరణి మాత్రం మధ్యలో ఉండిపోయి ఏం తీసుకోలేకపోవటం, ఒక చిన్న డెసిషన్ తీసుకోలేకపోతే ఎలా నువ్వు విన్నర్ కి నువ్వు ఇదైపోతావు? ఒక చిన్న డెసిషన్ తీసుకోలేకపోయావు. ఏది ఫెయిర్, ఏది అన్ఫెయిర్, నేను ఎవరి వైపు ఉండాలి, ఎక్కడ హానెస్టీ ఉంది, నేను ఎటు ఉండాలి? ఇప్పుడు నువ్వు రిలేషన్స్ బాండ్స్ కోసం నువ్వు అక్కడ ఉండిపోయావంటే నువ్వు ఈ బాండ్ లో ఉండట్టుగా ప్రూవ్ చేసుకుంటున్నావు కదా, అగైన్ అండ్ అగైన్ నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వు బాండ్స్ కోసం ఇక్కడ ఉన్నావని. అండ్ ఇమాన్యుయల్ కి ఇచ్చి ఉంటే ఆ ఎలివేషన్ సూపర్ ఉండేది, అలా చేయలేదు. బట్ రిటర్న్ చేయాల్సింది ఫేవర్. ఈ ఫేవర్ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఎక్కడో తీసుకెళ్తారు, ఎక్కడో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇమాన్యుయల్ ఎక్కడో పాయింట్ అవుట్ చేస్తాడు, నీకోసం నేను ఆడితే నా కోసం చేయలేదని. అందుకనే ఆ ఫేవర్స్ రిటర్న్ చేయకుండా అలా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. లెక్కలు అక్కడికక్కడ తేల్చేయాల్సింది. తను ఎవరెవరికి రుణపడి ఉండకూడదు షోలో అనుకొని అక్కడక్కడ ఆడిన రాముని, ఆడిన ఇమాన్యుయల్ సెలెక్ట్ చేసేస్తే అక్కడ చాలా ఈక్వల్ గా ఉండేది. ఈక్వేషన్స్ డైమెన్షన్స్ అంతా ఈక్వల్ గా ఉండేది. ఈక్వేషన్స్
ఈ సమానంగా ఉండయి, నీ ఫేవర్ చేసా నేను రిటర్న్ ఇచ్చేసాను, అయిపోయింది. అలా కాకుండా ఇంకా అలా పెట్టుకున్నాడు నెత్తి మీద భరణి. సో ఒక డెఫినెట్లీ దీని ఒక ఇష్యూ తీసుకెళ్తానికి ముందుకి హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ తనూజ ఎప్పుడు నాకెవ్వరు సపోర్ట్ చేయలేదంటది. ఏం జరిగినా తన వైపుకి ఏదైనా నష్టం జరిగిందంటే, తను ఓడిపోయిందంటే తన నోట్లోంచి వచ్చే డైలాగ్ ఏంటంటే నాకెవరు సపోర్ట్ చేయలే, నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదంటది. మరి తన తన స్టేజ్ మీదకి, తన ప్లాట్ఫామ్ మీదకి డిజే డాన్స్ లో ఎక్కిన 5 పిచ్చోళ్ళ పక్కన పట్టుకొని మాధురి కూర్చొని ఉంటుంది ఆమె చేయి పట్టుకొని. మరి మాధురి ఎందుకు పనికిరాందా ఈ విషయంలో? ఎవరు సపోర్ట్ చేయలేదంటది. అసలు చెప్పాలి అంటే ఆ మాత్రం సపోర్ట్ వచ్చింది కూడా చాలా గ్రేట్ అనుకోవాలి తనుజాకి డెఫినెట్లీ ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్నా ఉండి ఉండొచ్చు. కళ్ళు ఓపెన్ చేసుకొని మైండ్ పెట్టుకొని ఆలోచించండి, ఎంత ఇరిటేట్ అవుతుంది ఆమె. ఆమె ఎందుకు కంపోజ్డ్ గా ఉండలేకపోతుంది? అండ్ బెండకాయకి గొడవ, టీకి గొడవ, దొండకాయకి గొడవ, ఆలుగడ్డకి గొడవ, చపాతీలకు కూడా గొడవ, ప్రతిదీ గొడవే. ప్రతి విషయంలో ఆమె రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. చాలా హౌస్ లో చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి. సంజనాని అన్నం తింటూ లేపేసింది ఆ రోజున, ఈ రోజు. అండ్ మాధురికిను ఆమె గొడవ అయిందంటే అసలు అది ఇగ్నోర్, దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ కంటెంట్. వెరీ ఫేక్ అనిపిస్తుంది. అప్పుడే కొట్టుకున్నారు, అప్పుడే మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే మాధురి ఏం చేసినా కంటెంటే. అండ్ పుల్లలు పెట్టడం, అసలు పుల్లల మాధురి అని, మాస్ మాధురి కాదు పుల్లల మాధురి అని పిలవాలి. ఎందుకంటే వెంటనే అసలు మాధురి వెంటనే ఎయిదర్ నేను సంజన గురించి చెప్తుంది, ఇమాన్యుయల్ గురించి చెప్తుంది, ఇప్పుడు నానా అంటున్నావు, భరణి గురించి చెప్తుంది. అటు భరణికి సపోర్ట్ చేసి స్టేజ్ ఎక్కి భరణి గురించి డాన్స్ చేయలేదా? అక్కడ ఒక చిన్న ఏదో యాంగిల్ పెట్టారు, ఆయన నవ్వటం ఏంటి, ఆమె ముసిముసిగా వెళ్ళిపోవటం ఏంటి, అసలు అక్కడ అక్కడ ఏం చేస్తారో ముందు తెలియదు. అండ్ రేషన్ మేనేజర్ గా ఉంటేనే చాలా ఇష్యూస్ వచ్చాయి. అదే కెప్టెన్ గా ఉంటే ఆమె హ్యాండిల్ చేస్తుందా? ఆమె ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఆమెకి ఉందా? బికాస్ ఆమె ఐ థింక్ తొందరగా ఎమోషనల్ అయ్యి ఇరిటేట్ అయిపోయి అప్సెట్ అయిపోతుంది. ఆ స్ట్రెంగ్త్ అది లేదు అని మిగతా కంటెస్టెంట్స్ అనుకొని ఉండొచ్చు. అందుకే ఆమెకు సపోర్ట్ చేయలేదని అని మనం ఒక ఇదికైతే రావచ్చు. అండ్ ఓవరాల్ గా చూస్తే చెప్పాలి అంటే కెప్టెన్సీ అయిపోయింది ఆల్మోస్ట్ వాట్, ఇప్పుడు దివ్య కెప్టెన్ అయిపోయింది అంటే ఇమాన్యుయల్ కెప్టెన్సీ అయిపోయింది. బట్ మీకు అందరికి ఇమాన్యుయల్ కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? నాకు సార్ ఇమాన్యుయల్ కెప్టెన్సీ గురించి అసలు ఇది ఒక సెపరేట్ వీడియో చేయాలని నేను అనుకున్నా కానీ, బట్ ఇందులోనే నేను కానిచ్చేస్తా. వై? బికాస్ ఇమాన్యుయల్ యాజ్ ఎ కెప్టెన్, సో ఇమాన్యుయల్ గురించి మనం ఒక సెపరేట్ వీడియో. సో డెఫినెట్లీ ఇమాన్యుయల్ కెప్టెన్సీ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశాడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు, నేను ఎన్నిసార్లు అడిగినా కానీ. బట్ ఇట్స్ ఓకే, నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడో అప్పుడు దొరుకుతుందో నేను అనుకుంటున్నాను. బట్ చాలా పేషెంట్ గా చేశాడు. ప్రతి ఒక్కళ్ళు ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ చేసి యాజ్ ఎ కెప్టెన్ వాళ్ళు వీళ్ళు గొడవలన్నింటిలో అందరినీ చాలా వరకు ఇది చేశాడు, కామ్ డౌన్ చేశాడు అని నాకు అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ని కంప్లీట్ గా లైక్ ఈ వీక్ మాత్రం నాకు సార్ అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.